పని చేయండి సార్, వదిలేండి సార్. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. కానిస్టేబుల్స్ తీసుకురండి, పదండి. హరి, వదిలేండి సార్. హరి, హరి, ప్లీజ్ సార్, వదిలిపెట్టండి సార్. సార్ నా మాట వినండి సార్. సార్ మా వాడిని వదిలేయండి సార్. నువ్వేం కంగారు పడుకున్నానా? నువ్వే తప్పు చేయలేదురా సార్. ప్లీజ్ సార్, మా వాడిని వదిలేయండి. హరి, నువ్వేం భయపడద్దురా. నేను ఇప్పుడే నా ఫ్రెండ్ లాయర్ పార్థసారథికి కాల్ చేస్తాను. నేను లక్ష్మి కలిసి వస్తాంరా. సరే నాన్న. అమ్మా, మీరిద్దరూ అనవసరంగా కంగారు పడకండి. నేను క్షేమంగానే వెనక్కి వచ్చేస్తాను, సరేనా? కిరణ్, అమ్మ నాన్న జాగ్రత్త. సరే అన్నయ్య. కానిస్టేబుల్స్ ఎక్కించండి. హరి, అమ్మ నాకేం కాదమ్మా, నేను వచ్చేస్తాను. హరి, ఏమైంది భద్రావతి? నీ కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు? ఏం లేదు, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఏం లేదంటుందేంటి? నిప్పు లేకుండా పొగొస్తుందా? తప్పు చేయకుండా పోలీసులు వస్తారా? తన కోడలు కట్నం గురించి కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఓహో, మీరొచ్చి చూసారా? విషయం ఏంటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. తప్పు చేసింది వాళ్ళైతే మన మీద అరుస్తారేంటి? ఇలా అయితే విషయం ఏంటో తెలుసుకోవడం చాలా కష్టం. పక్కింటి విషయాలంటే భలే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఇలా మా గురించి ఆలోచించే కంటే వెళ్ళి పళ్ళు చూసుకోండి. అమ్మా, లోపలికి పదా. పద. వదలంట్రా, రే వదలంట్రా, రే వదలంట్రా, రే వదలండి మిమ్మల్ని. నువ్వేమైనా తోపారా? నీ పని నువ్వు చూసుకోకుండా పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇలాగే తన్ను తినాల్సి వస్తుంది. అర్థమైందా? వదలండి, వదలంట్రా. రే మీకు దండం పెడతా, నొప్పిగా ఉందిరా. ఎరా, కొడితే నొప్పి రాకుండా హాయిగా ఉంటుంది అనుకున్నావా? రే వదలండి, రే మీకు దండం పెడతా, నొప్పిగా ఉందిరా. రేయ్, నొప్పి నొప్పి అలగాలనే కొడుతున్నావు. కారణం లేకుండా కొడితే ఆ బాధ, ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, మీరెవరో నాకు తెలీదు. నేనెవరితోనో గొడవ పెట్టుకోలేదు. అప్పు తీసుకునే మనిషిని కూడా కాదు. మరెందుకురా నన్ను కొడుతున్నారు? మీకు నేనేం అన్యాయం చేశాను? అదే కదరా నేను చెప్తున్నాను. నాతో ప్రాబ్లం అయితే గొడవకి రావాలి గాని వేరే వాళ్ళకి సాయం చేయబోయి నన్ను కొట్టడానికి వస్తావా? నన్ను కొట్టడానికి వస్తావా? నన్ను కొట్టడానికి వస్తావా? నీ పన్ను చూసుకుంటే ఈ రోజు నీకు గది పట్టేది కాదురా. నేనేంటో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైందా? మొహానికి ముసుగేసి కొడుతున్నారు. మీది ఒక మగజన్మేనా? మీకు దమ్ముంటే మొహానికి వేసిన ముసుగు తీయండ్రా. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? ఇలా మాస్క్ వేసుకుని కొట్టడం నేను నీ దగ్గరేరా నేర్చుకున్నాను. రేయ్ అశ్విన్, నేను మీలా దొంగ దెబ్బ తీయన్రా. ఏదైనా ఫేస్ టు ఫేస్. సార్, రే వదలంట్రా, వదలంట్రా.
అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే అవ్వకూడదని అనుకున్నామో అదే అయ్యింది. ఈ ఇంటి పరువు మొత్తం పోయింది. ఇంకేం మిగిలింది? బయట అందరూ లక్ష్మి ఎక్కడ ఏవైంది అని అడుగుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలున్నాయని చూసే వాళ్ళకే కాదు, నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా మీకు బుద్ధొచ్చిందా? దీనికంతటికీ కారణం ఆ లక్ష్మియే. తన వల్లే ఇదంతా జరిగింది. అదేంటక్క, ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు అన్నయ్యని అరెస్ట్ చేస్తే నువ్వేంటి వదిన మీద అరుస్తున్నావు? మీకు అర్థం కావడం లేదురా. తన వల్లే ఇదంతా అయింది. ఇలాంటప్పుడు కూడా తను హరి పక్కన లేదు. అనవసరంగా మాట్లాడకక్కా. ఇదంతా వదినికెలా తెలుస్తుంది? తెలియకపోతే తెలుసుకోవాలి కదా. కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా చేసిందా? ఇష్టం లేని కాపురం చేస్తున్నట్టుంది.